అన్నిటి యాక్సెస్ ని డిఫాల్ట్ ఇక్కడ ఒక డౌట్ అండి. ప్రీ ఇన్స్టాల్ అది మ్యాండేటరీ చేసి మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ హ్యాండ్సెట్స్లో బై డిఫాల్ట్ యాప్గా రావడం అనే దాంతో రిస్క్ ఉండే అవకాశం ఉందనేది మీరు అంటున్నారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను యాపిల్ ఐఫోన్ కొన్నాను అనుకోండి, మనం అడగకుండానే వాడు కొన్ని డిఫాల్ట్ యాప్స్ ఉంటాయి అందులో బ్రౌజర్, మెయిన్గా బ్రౌజర్ సఫారీ ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా ఏదో మ్యూజిక్ అని లేకపోతే యాపిల్ యాప్స్ ఉంటాయి కదా, అవి మస్ట్గా ఉంటాయి. చచ్చినట్టు అవి మనం యాక్సెస్ చేసుకోవాల్సిందే, రైట్? ఒకటి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి మార్చుకోవడానికి ఆప్షన్స్. అదే అంటున్నా, అదే జస్ట్ ఐ వాంట్ టు, నేను అదే చెప్తున్నా. అదే ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నాం అనుకోండి, గూగుల్ క్రోమ్ ఉంటుంది, అది కూడా యాక్సెస్ చేసుకుంటాం మనం, ఇష్టం లేకపోతే చేసుకోం. గూగుల్ డ్రైవ్ ఉంటుంది, అది కూడా యాక్సెస్ చేసుకుంటాం, ఇష్టం లేకపోతే చేసుకోం కదా. యాపిల్ కూడా అంతే. అలాంటప్పుడు ఈ యాప్ ప్రీ ఇన్స్టాల్డ్ అయితే వచ్చిన నష్టం ఏంటి? మీకు ఇష్టమైతే కదా, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారండి, ప్రీ ఇన్స్టాల్డ్ అయితే ఎలా అది ప్రీ ఇన్స్టాల్డ్ అయినా లేకపోతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా కూడా సేమ్ సిస్టమ్ కదా. అది ఓపెన్ చేస్తే అది నంబర్ అడుగుతుంది, లేకపోతే పేరు అడుగుతుంది, ఫస్ట్ నేము లాస్ట్ నేము, అంతే. దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది వచ్చే నష్టం ఏంటంటే, మీరు అన్నట్టుగా ప్రీ ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా కామన్ పీపుల్ సిటిజన్ కి ఆప్షన్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి వాళ్ళు డిఫాల్ట్ గా పెట్టిన ఆప్షన్స్ కొన్ని ఉండొచ్చు. ప్రీ ఇన్స్టాల్ చేసినప్పుడు కెమెరా యాక్సెస్ ఉండొచ్చు, మైక్రోఫోన్ యాక్సెస్ ఉండొచ్చు, కాల్ రికార్డ్స్ యాక్సెస్ ఉండొచ్చు, బై డిఫాల్ట్ పెట్టారు అనుకుందాం. అవి మనల్ని మాడిఫై చేయడానికి ఆప్షన్ ఇవ్వకపోతే మనం వరీ కావాలి. మళ్ళీ మనం టాగుల్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ గానిలో మనం ఆఫ్ చేసేసినప్పుడు అప్లికేషన్ ఏమీ చేయలేదు. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ ఎందుకు భయపడ్డారంటే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయలేవు, దీన్ని అన్ఇన్స్టాల్ కూడా నువ్వు చేయలేవు అనేటప్పటికి నువ్వు ఏమీ చేయలేవు అంటే సిటిజన్ కి ఏ విధమైన యాక్సెస్ లేదు అన్న ఒక భయం క్రియేట్ అయింది. దానివల్ల ఏంటంటే, ఓహో ఈ ఆప్షన్స్ అన్ని గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఓఎంస్ కన్స్ట్రక్ట్ చేస్తారు కాబట్టి మొత్తం యాక్సెస్ అయిపోతుంది. నాకు అర్థమైంది ఏంటంటే, మన సావరిన్ గవర్నమెంట్ అండి, మన ప్రభుత్వము, ఏ పార్టీ అన్నామండి, నేను పార్టీల జోలికి వెళ్ళడా, బీజేపీయా కాంగ్రెసా రేపు ఇంకొకళ్ళ ఎవరో పక్కన పెట్టండి, మన ప్రభుత్వము ఒక పని చేస్తే దాని వెనుక ఇంత ఏకలబీకే కార్యక్రమం ఉంటుందా? వేరే ఎక్కడో విదేశాల్లో మొబైల్ తయారు చేసే కంపెనీ ల్యాబ్స్ ఏమో కళ్ళు మూసుకుని వాడుకుంటాం, ఇంకా ఉన్నాయా అని చెప్పి చూస్తాము. కానీ మన ప్రభుత్వము ఇచ్చిన యాప్ని ఇంతగా ఇది చేయాలి, ఇంత పోస్ట్ మార్టం చేస్తున్నారు అని అంటే, అబ్బా అన్ని మీరు కాదు సార్, సారీ మిమ్మల్ని కాదు, చర్చ ఉద్దేశం కరెక్ట్. అవును చూపిస్తున్నారు కదా, మన మీద రుద్దుతున్నారు కాబట్టి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీధర్ గారు, మీ